గీ నడమ బంగారం స్మగ్లింగ్ చేసే దొంగలను చూస్తుంటే సినిమాలకు సరిపోయే కథలు వీళ్ళే అందిస్తుర్రా ఎట్లా అని అనిపిస్తున్నది. ఎట్లా అంటే బయటి దేశాలకెంచి బంగారం దేవాలనుకునేటోళ్ళు చిన్న కథలు పడుతుర్రా. ఒకడు కాళ్ళ బూట్లల్లో పెట్టి తెస్తే ఇంకొకడేమో చాక్లెట్లలో పెట్టి తెస్తాడు. గిట్లా కస్టమ్స్ అధికారులకు సిక్కొద్దని ఎప్పటికప్పుడు పోలీసోళ్ళ కంటే ఎక్కువ అప్డేట్ అవుతుర్రు. అయితే మరి ఇప్పుడేమయ్యిందంటే ఈ స్మగ్లర్లు మొదలారా సినిమాలు చూసి నేర్చుకుంటుర్రో లేకుంటే ఇంకెట్లనో గాని గీ నడుమ తెగరెచ్చిపోతుర్రు. అట్లనే ఢిల్లీ గాలి మోటార్ డిపోలో ఓ బంగారం స్మగ్లర్ పట్టుబడ్డాడు. ఆగు గిడావు పడుతున్న ఖర్జూర పండ్లను చూస్తుర్రు కదా, గివి చూస్తానికి ఖర్జూర పండ్లే గాని అసలు ముచ్చటంతా ఇండ్లనే ఉన్నది. జెడ్డా అనే బయటి దేశం కెంచి వచ్చిన ఒకడు ఢిల్లీ గాలి మోటార్ డిపోలో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయిండు. మరి అధికారులు డ్యూటీ చక్కగా చేస్తుర్రా లేకుంటే నిద్రపోతుర్రా అని చెక్కింగ్ చేద్దాం అనుకుండో ఏం పాడో ఆయన ఖర్జూర పండ్లను నడమలకు చీల్చి అందులో బంగారు తునకలు పెట్టి తెస్తుంటే దొరికిండు. ఇక చూడుర్రి, తీసి చూస్తే గింజలకు బదులు అన్ని బంగారు తునకలే ఉన్నాయి. ఖర్జూర పండ్ల గింజలో తీగ తయారు చేసిన బంగారాన్ని పెట్టి ఏర్పాటు చేయకుండా గింజలున్న ఖర్జూరాలే అని నమ్మియబోయిండు. అయితే గాలి మోటార్ డిపోలో దిగి బయటకు వస్తుంటే సామాన్ అంతా చెకింగ్ చేస్తారు కదా, ఆ టైంలో అధికారుల కన్ను ఖర్జూరాల మూట మీద పడ్డది. ఇక ఊకుంటారా, సంచి పట్టుకోగానే మనోడు ఏదో కింద మీద అయ్యిండట. ఊరక్కో పండు పట్టుకుంటే పర్షన్ అవుతుండని అన్ని బయట పోసి చూసిర్రు. ఈగేముంది, ప్రతి పండుల గింజ సైజ్ అంత బంగారం పెట్టి తెస్తుండని పసిగట్టిర్రు. అన్ని తీసి చూసి ఒకతాన కుప్పబోసి జోక్తే 172 గ్రాముల బంగారం ఉందని తేలిందట. అంటే అందాజా 15 లక్షల రూపాయల ఇల్వ అన్నట్టు. దీంతో పాటు ఓ గొలుసు కూడా ఉందట. ఇక అది చూసిన అధికారులు, ఏం వయ ఈసొంటి మేము ఎన్ని చూడలేదు, మీ స్మగ్లింగ్ జిమ్మికుల నకరాలు మాతాన నడవై, ఇదేం సినిమా కాదు, మీ ఇష్టం వచ్చినట్లు పట్టుకపోతుంటే మేము చూసుకుంటా కూసోనీకే అని గట్టిగా 2 సొట్లు పెట్టి బంగారాన్ని సీజ్ చేసిర్రు. పట్టుకొస్తున్న మిషనీని స్టేషన్ కు పట్టుకపోయి కేసు గట్టిర్రట. చూడు ఎట్లుందో కథ. ఎన్ని మాటల పట్టుబడ్డా కూడా గీ దొంగలు మాత్రం మారతలేరు కదా అని అనుకోవట్టిర్రు గీ ముచ్చ చిన్న జనాలు.